హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందా లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తుందా అన్నది ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో మనందరికీ తెలిసిందే. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఆ ప్రజలకు మేము చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి, సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరు మాకు కోటేస్తారు అన్న నమ్మకంతో అయితే వాళ్ళు ఉన్నారు. మరి నమ్మకం నిలబడుతుందంటారు మేడం? అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అందరూ పిచ్చోళ్ళేమో అనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు. కానీ ప్రజలు అంతకన్నా తెలివైన వాళ్ళు అనేది ఇంకా ఆయన అవగాహనకు రాకుండా ఉండటం అనేది అంటే ఆయన ఎలక్షన్ బిఫోర్ వరకు అదే ఆలోచనతో ఉన్నాడు. అంటే ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ మనం ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనకే ఓట్లు పడతాయనే ఒక ఆలోచనలో ఉన్నట్టున్నాడు. కానీ ప్రజలకు కూడా తెలుసు కదా, నిత్యావసర సరుకులు ఎంత పెరిగాయి. సో సరుకులు కొనాలంటే ఎంతెంత కాస్ట్ అయిపోయినాయి. అది కాకుండా 9 సార్లు కరెంటు బిల్లు పెరగటమే కానివ్వండి, ఇంకోటి లిక్కర్. సో 60 రూపాయలు ఎక్కడ, 150 రూపాయలు ఎక్కడ. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా చూస్తుంటారు కదా. సో మన దగ్గర వసూలు చేసి మనకే ఇస్తున్నాడు. సో దీని మూలం మనకి ఏమైనా లాభం ఎక్కడైనా దొరికిందా? సో ఏం జరగట్లేదు కదా, వాళ్ళకి ఎక్కడ లాభం దొరికినట్టు. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ రేట్లు పెరిగినాయి. పెట్రోల్ రేటు పెరిగింది అంటే పక్క రాష్ట్రాల మీద ఎక్కువగానే ఉంది. నిత్యావసర సరుకులు రేట్లు పెరిగాయి, లిక్కర్ పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే వీటిని అన్నీ పెంచి వీళ్ళకి ఇస్తున్నారు. ఇంకా పిల్లలకేమో మద్యపానం అంటే పిల్లల మందు తాగటం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయారు. గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా అలవాటు పడ్డారు. సో అవన్నీ కూడా చూస్తుంటే పిల్లలలో ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఎట్లా ముందుకెళ్ళే పరిస్థితి కనపడలేదు. మహిళలు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని అంటే ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎక్కడా కూడా ఒక దాఖలా లేదు. అంటే ఎవరు పిల్లల్నైనా సేఫ్గా పెంచుకునే అవకాశం కూడా అక్కడ లేదు. పిల్లలకి చిన్న వయసుకి ఆడపిల్లలకు కూడా గంజాయి అలవాటు అయిపోయింది. అంటే ఆడపిల్లల్ని కూడా ఆ మత్తుకి తీసుకెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తే విస్తారంగా కూడా మనం శ్రీకాకుళం అటు పక్కంతా కూడా గంజాయిని విస్తారంగా పండించడం కూడా చేశారు. సో పండించి వాటిని ఇటు సరఫరా చేయటం. ఇప్పుడు అక్కడి నుంచి ఇటు కుప్పం వరకు, చిత్తూరు వరకు మొత్తం కూడా గంజాయి సప్లై అవుతుంది. సో దీని మూలన యువత అంతా కూడా పాడైపోవటమే కానివ్వండి. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకున్న అంచనాలు తప్పే అవకాశం ఖచ్చితంగా కనపడింది. తప్పింది కూడా. ఎందుకంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఇతని చేసింది ఏమీ లేదు. మనకు అమ్మఒడి అన్నాడు, అమ్మఒడిలో మనకే మళ్ళా దానిలో నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. వృద్ధుల పెన్షన్ అన్నాడు, అక్కడ జరిగింది ఏమీ లేదు. అది కూడా ఏమైంది, దశల వారీగా పెంచుకుంటా వస్తానన్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు, అది జరగలేదు. ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవరికి కూడా ఆయన చెప్పిన నవరత్నాలు ఏ రత్నం కూడా సక్రంగా చేయలేదు. అన్ని రత్నాలు రాలిపోయాయి ఆల్రెడీ. ఇంకా వాటిని కూర్చేదానికి కూడా వీలు పడదనేది అర్థమైపోయింది ఆయనకు కూడా. సో అర్థమైపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే యూకే కానీ ఆయన అనుకున్న విధానం జరగలేదు. సో పోలైన తర్వాత ఇంత పర్సంటేజ్ ఓట్ పోలైన తర్వాత ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది, గెలవము అనేది ఒక డిసైడ్ అయిపోయాడు. కానీ అంత పర్సెంటేజ్ ఓట్ పెరిగింది కదా మేడం, దాన్ని కూడా వాళ్ళు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందుకే ఓట్ పర్సెంట్ పెరిగిందని చెప్పేసి అంటున్నారు. కానీ పోతే వాళ్ళు ముస్లిం వాళ్ళు ఎక్కువగా వచ్చారు, మహిళలు ఎక్కువ వచ్చారు, వీళ్ళంతా కూడా మాకే ఓటేస్తారు, ఓట్ పర్సెంటేజ్ పెరిగినంత మాత్రం ప్రభుత్వ వ్యతిరేక కాదు అని అంటున్నారు. సరే, వృద్ధులు ఓటు వేయటానికి వచ్చారు అని అంటున్నారు. ఎందుకు ఈయన 3,000 ఇస్తున్నాడని ఓటు వేయటానికి వచ్చారా? నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం 4,000 ఇస్తుందని ఓటు వేయటానికి వచ్చారా? అక్కడ ఏది ప్లస్ ఏది మైనస్ అని అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం 4,000 ఇస్తుంది అనే దానికోసమే వస్తారు ఎవరైనా. సో ఇప్పుడున్న ప్రభుత్వంలో 3,000 ఇచ్చారు కాబట్టి 1,000 రూపాయలు పెరుగుతుంది అనే ఆశతో రాస్తారు. ఇంకోటి మహిళలందరూ తనకు ఓటేశారా అని అంటే ఏం చూసుకొని వేస్తారు? ఇప్పుడు మహిళలకి ఎక్కడ తెలుగుదేశం వస్తే సూపర్ 6లో మహిళలకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి మహిళకి కూడా బీసీల దగ్గర నుంచి కానీ ఎస్సీ ఎస్టీ కానీ వాళ్ళకందరికీ కూడా 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చే అవకాశం ఉంది. అది 18 సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి మహిళలకు అక్కడే బెనిఫిట్ కదా. ఇంకోటి అమ్మఒడి అన్నారు. సో అమ్మఒడి ఒక బిడ్డకి ఇస్తానన్నాడు, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తాము అని అన్నారు. సో అది మహిళలకి ఎక్కడ ఈ బెనిఫిట్ కనపడుతుంది? మళ్ళీ ఉచిత బస్సు. సో బస్సు ప్రయాణం ఉచితం అన్నప్పుడు సరే, ఆ జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఏమీ పెట్టలేదు కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడ మహిళలకి బెనిఫిట్ కనపడింది? సో ఏ పార్టీ వస్తే బెనిఫిట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే చేస్తుంది అనేది తెలుసు కాబట్టి ఓట్ బ్యాంక్ అంతా అలాగే షిఫ్ట్ అవుతుంది కదా. సో ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఎంత చేసింది అనేది చూశారు కదా.
15,000 అమ్మ ఒడి ఇస్తానని 13,000 ఇవ్వటమే కానివ్వండి, ఇవన్నీ చూశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు అంటూ తెలిసిపోయింది. ఇంకా గెలిచేది పార్టీ ఏదనేది జగన్మోహన్ రెడ్డి క్లియర్ పిక్చరేషన్ వచ్చేసింది. కానీ ఈ మహిళలు కానివ్వండి, ఈ వృద్ధుల ఓట్ బ్యాంకే కానివ్వండి, యువతదే కానివ్వండి, అందరివి కూడా గుత్తగా ఒకే టీడీపీకి పట్టమే స్టార్ట్ అయ్యింది. ఓకే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, సంక్షేమం ఎక్కువగా అందించారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అసలు ప్రజల్లో ఈ సంక్షేమ పథకాల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందంటారు మేడం? ప్రజల్లో ఖచ్చితంగా ఎలాంటి అభిప్రాయం ఉందంటే, మన సొమ్ము తిని మనకే పెట్టాడు, సో ఆయన ఇంకా అప్పు తెచ్చింది ఆయన దోచుకున్నాడు, ఇక్కడ మన మీద పెట్టి అంటే మనం కట్టిన కరెంట్ బిల్లులే కానివ్వండి, లిక్కర్ మీద పెట్టిన ఆదాయమే కానివ్వండి, ఇవన్నీ కూడా మా పెట్రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన డబ్బులు కాజేసి మనకు పెట్టాడు. సో బయట అప్పులు తెచ్చిందేమో సంక్షేమ పథకాల కోసం అని చెప్పాడు, కానీ ఎక్కడ దానికి ఆ డబ్బులు అంత వాడలేదు. కాబట్టి ఆయన చెప్పిన లెక్క తీసుకున్నా, నేను 12 లక్షల కోట్లు తెచ్చాను అని, నేను 2,70,000 కోట్లు నేను ఖర్చు పెట్టానని చెప్పిన లెక్క ప్రకారం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా అది జరగలేదు. సో ప్రజలందరికీ కూడా తెలుసు కదా, రేట్లు పెరిగాయి. సో ఈ రేట్లు పెరిగిన విధానంలోనే తెలుస్తుంది. అందుకని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. అది కూడా అందరికీ సంక్షేమ పథకాలు అందలేదు. ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు అనుకున్న వాళ్ళకి పంచాడు. ఆ పంచిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ డబ్బులతో ఎన్ని రోజులు బతుకుతారు, వాళ్ళు కూడా వ్యతిరేకులు అయ్యారు ఇప్పుడు. సో ఈ సంక్షేమం మూలాన దేశానికి పనికొచ్చింది ఏంటి, సో ఏమైనా ఇన్కమ్ ఏమైనా సృష్టించగలిగాడా? ఈ 5 ఏళ్లలో మూడు రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా కాదు కదా, అసలు డెవలప్మెంటే లేకుండా అయిపోయింది. చరిత్ర చెప్పుకునేదానికి కూడా రాజధాని లేని రాష్ట్రం అయ్యింది అని అందరికీ అనిపించింది. ఎవరైతే సానుభూతి పరులు ఓట్లు ఉన్న వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మెయిన్ ఎవరికైనా వాళ్ళ పిల్లల అభివృద్ధి కోరుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి కావాలి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ చెక్ పెట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే సంక్షేమ పథకాలని డబుల్ చేయడం చూస్తున్నాం కదా, దీని పట్ల మరి ప్రజల్లో అంటే ఇంపాక్ట్ ఏమైనా చూపించే ఛాన్స్ ఉన్నాయి? ఇదే సంక్షేమ పథకాలు డబుల్ చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది డెవలప్మెంట్ కూడా అని అన్నారు. సో ఒకటి ఎప్పుడు సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమాన్ని సృష్టిస్తాను అంటే మా డబ్బులు సృష్టించినప్పుడు అంటే ఇన్కమ్ సృష్టించినప్పుడు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలకి పంచడానికి వీలుంటుందండి. సంపద సృష్టించి పంచడం చేస్తానన్నారు. ఇక్కడ అట్లా కాదు కదా. సో ఇక్కడ ఓన్లీ అప్పు చేసామా పంచామా అనే ఒక్క నినాదంతో ఉంటాడే కానీ ఏ రోజు కూడా డెవలప్ దిశగా ఎక్కడా కూడా ఆలోచించలేదు, ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు కూడా కదా. ఈ గత 5 సంవత్సరాల్లో ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఉన్నాటివైనా తరిమేశాడే కానీ అక్కడికి వచ్చింది ఏమీ లేదు. సో ఆయన యువత కోసం ఏమీ చేసింది లేదు. మెగా డిఎస్సి ఒక్కసారి కూడా డిఎస్సి ఒక్కసారి పెట్టలేదు. ఇవన్నీ గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఏదైతే డెవలప్ అని అంటే ఆయన గతంలో చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడర్ కాబట్టి గతంలో ఆయన చేసిన డెవలప్మెంట్ మీద అందరికీ నమ్మకం ఉంది కాబట్టి అదే వాళ్ళు నమ్మారు.